మాస్ జాతర. మాస్ జాతర అంటే పక్కా మాస్టరీ. రవితేజ గారి ఎనర్జీ అచ్చం వింటేజ్లో ఉంది. పంచులు, బాడీ లాంగ్వేజ్ అన్నీ సూపర్. శ్రీలీల స్క్రీన్ మీద క్యూట్గా, ఆకర్షణీయంగా కనిపించింది. రొమాన్స్ సీన్స్ కూడా బాగానే సెట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే కొత్తదనం అంతగా లేదనిపిస్తుంది. కానీ రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ వలన సినిమా నడుస్తుంది. మాస్ ఆడియన్స్కి ఇది బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రన్ టైం చూసుకున్నట్లయితే 160 నిమిషాలు. బడ్జెట్ అయితే 90 కోట్లు. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ మాస్ జాతర సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లతో చాలా బాగా నటించాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్గా నటించిన శ్రీలీల తన క్యూట్ అండ్ లుక్స్తో చాలా అలరించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే రవితేజ పాత్రను, ఆ పాత్ర తాలూకా సీన్స్ను బాగా డిజైన్ చేసుకున్న భాను బొంగరపు అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోకపోవడంతో ఆయన విఫలమయ్యాడని మనం చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్గా సాగుతూ ఫీలింగ్ కలుగుతుంది. హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చి ఉంటే డైరెక్టర్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేదని చెప్పు.